యేసుక్రీస్తు వారి శుభనామమున మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు రాజీవన్నకి మొదటిగా వారి కుటుంబ సభ్యులకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారి చేత దేవుని యొక్క మార్గములో నడిపించబడుతున్న విశ్వాస బృందం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. అన్న మా గురించి పరిచయాన్ని చెప్పారు. నేను ఏదైతే పరిచయం చేయాలనుకున్నానో అదే పరిచయాన్ని సేవకుల నోట కూడా విన్నాను. 2019 సంవత్సరంలో మేము మా బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ అందరం కలిసి విజయనగరం ప్రాంతానికి సువార్త నిమిత్తం వెళ్ళాలి అని ఆశపడిన సందర్భంలో విజయ్ అన్న అని ఒక అన్న మాతో కలిసి చదివిన ఒక అన్నను మాకు పరిచయం చేశారు. అన్న, మంగళగిరిలో ఒక మంచి పరిచయం చేస్తున్న దైవ సేవకులు ఉన్నారు, చాలా భారం కలిగి సేవ చేస్తున్నారు, వారి దగ్గర కరపత్రాలు ఉన్నాయి, వాటిని పట్టుకొని మనం వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అలాగున అన్నని విజయ్ అన్న అనే సహోదరుడు మాకు పరిచయం చేశారు. అలాగున పరిచయమైన ఈ యొక్క బంధం మరి మాకంటూ ఒక గ్రూప్ ఉంది సేవకులంగా. అక్కడ ట్రైనింగ్ చేసిన టెరిస్మోస్ లీడర్షిప్ ట్రైనింగ్ సెంటర్లో మేము ట్రైనింగ్ చేసాం. మేమందరం కలిసి ఒక గ్రూప్ పెట్టుకొని ప్రార్థన అంశాలు అలాంటివన్నీ దాంట్లో అప్లోడ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాం. దాంట్లో అన్నను కూడా యాడ్ చేసాం. ఆ తర్వాత ఈ సహవాసం దేవుడు అంచెలంచెలుగా కొంచెం బలపరుస్తూ ఇలాగున ఈ స్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, నా గురించి అన్న చెప్పారు. అన్న చెప్పినంత ఏమీ కాకపోయినా దేవుని కృపలో ఆయన పరిచర్యను అప్పగించారు. అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేయాలన్న ఎక్కడో చిన్న సమర్పణ, ఎక్కడో చిన్న ఆశ, దాన్నే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. మరి దైవ సేవకులు రాజ్యం అన్న కూడా చాలా తగ్గింపు అన్న. నేను తక్కువ సమయం కలుసుకున్నాం, ఎక్కువ సమయం ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాం. హల్లెలూయా. ఆయా సమయాల్లో ఆయా ప్రోగ్రాంల్లో మేము కలిసినప్పుడు చాలా అన్నే కొన్నిసార్లు నేను చూడను, అన్న ఎక్కడున్నా చూసిన వెంటనే దగ్గరికి వచ్చి అంత గొప్పవారు, పెద్దవారు, అన్ని రకాలుగా వారు దేవుడు తనని అలా నిలబెట్టిన అలాంటి అతిశయము కానీ ఎలాంటిది లేకుండా ముందు అన్నే వచ్చి చూడగానే ప్రైజ్ లార్డ్ చెప్పి పలకరించి ఎలా ఉన్నారు ఏంటి అంటూ మాట్లాడగలిగిన ప్రేమ పలకరింపు అన్నలో చూసాం. హల్లెలూయా. అలాంటి విధానం, అలాంటి కృప కలిగిన దైవ సేవకులను మీరు కలిగి ఉన్నారు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. అలాంటి సేవకుల సమక్షములో దేవుని యొక్క ఆత్మ సహాయం చేత దేవుని నిత్య రాజ్యము కొరకు మీరందరూ సిద్ధపడుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి. యోవేలు గ్రంథము, ప్రవక్తల గ్రంథాలలో యోవేలు ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యోవేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆయన సన్నిధిలో జనులను సమకూర్చి యెహోవాను బ్రతిమలాడుకోండి అని తెలియచేసిన సందర్భం. హల్లెలూయా. ఈరోజు ఈ కాలంలో దైవజనులు రాజీవన ద్వారా ఇదిగో ఈ మంగళగిరి పట్టణంలో అనేక మందికి, ప్రాముఖ్యంగా సంఘానికి ప్రభు తెలియజేస్తున్న ఏర్పాటు చేసిన విషయం ఏమిటంటే 21 దినముల ఉపవాస దినములు ఏర్పాటు చేయాలని ఆశతో వారు ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ఎందుకు 21 దినాల ఉపవాస కూడికలంటే యెహోవాను మనము బ్రతిమలాడుకోవడానికి, దేవుని సన్నిధిలో పడి దేవుని యొక్క పాదాలు పట్టుకొని, దేవా మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడువు నీవే, మమ్మల్ని ఆధ్యాత్మిక పదములో నడిపించగలిగిన దేవుడువు నీవే, మమ్మల్ని సంపూర్ణత దిశగా నడిపించి ఇదిగో నీ నిత్య రాజ్యము కొరకు సిద్ధపరచువాడువు నీవే గనుక మమ్మల్ని అలాగున బలపరచండి అయ్యా, అలాగున సిద్ధపరచండి అయ్యా, అలాగున నడిపించండి అయ్యా అని దేవుని సన్నిధిలో మనము బ్రతిమలాడుకోవటానికి ఏర్పాటు చేయబడినవే ఈ ఉపవాస కూడికలు. హల్లెలూయా. ఇదిగో ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, ఉపవాస దినమును మీరు ప్రత్యేకపరచుకోండి. ఈరోజు చాలా చోట్ల కూడా మనం చూస్తున్నాం, ఆయా సంఘాలలో ప్రతి దైవజనులు ఉపవాస కూడికలను ఎక్కువగా
ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏ కాలంలో ఉన్నామయ్యా అంటే ప్రభు రాకడకు సమీపము కాలంలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. అంత్య దినముల్లో మనం ఉన్నాము. ఈ దినములలో మనకు అవసరమైనది ఏంటయ్యా అంటే ఉపవాస ప్రార్థనలే. దేవుని సన్నిధిలో మనము పడి ఏడ్చి బ్రతిమలాడుకొని ఎక్కడైనా ఇంకా మనము సరిచేయబడకుండా, ఎక్కడైనా ఇంకా మనము దేవునికి అవిధేయులముగా, ఎక్కడైనా ఇంకా దేవునికి వ్యతిరేకంగా మన జీవితాలు ముందుకు వెళుతున్నాయేమో అని భయము కలిగి దేవుని సన్నిధిలో పడి బ్రతిమలాడుకోవడానికే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. విషయం ఏమిటంటే, నేను మీ మధ్యకు ప్రభు సహాయం ద్వారా తీసుకొచ్చిన సందేశం ఏమిటంటే, మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి ప్రార్థించడం వలన చాలా ఆశీర్వాదకరమైన మేలులు దేవుడు దానిలో దాచిపెట్టాడు. మనందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏం చేస్తుందంటండి, మన పరిస్థితుల్ని మారుస్తుంది. ఉపవాస ప్రార్థన అంతకు మించిన ఘనమైన కార్యాలు చేస్తుంది. నేను ఇలాగంటాను, ఏవండి, ఉపవాస ప్రార్థన మనం ఏదైతే చేయలేమో, మనం ఏదైతే సాధించలేమో, మన బుద్ధి వలన, మన జ్ఞానం వలన, మన సామర్థ్యం వలన, మన డబ్బు వలన, మనకున్న సమస్తం వలన వేటినైతే మనము సాధించలేమో, వేటినైతే మనము చేయలేమో, వేటినైతే మనం అధిగమించలేమో, వేటినైతే మనము జయించలేమో, వాటన్నిటినీ ఉపవాస ప్రార్థన చేసి పెడద్ది. హల్లెలూయా. మన శక్తి, మన సామర్థ్యాల వలన ఏదైతే మనము చేయలేకపోతూ ఏమంటే మనము కృంగిపోతున్నామో, నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతున్నామో, అనేక రీతులుగా ఏంటి ప్రభువా నా జీవితంలో అన్నట్లుగా ఏమంటే నిరాశ నిస్పృహలు గురైపోతున్నామో, అలాంటి పరిస్థితులన్నిటినీ నీ జీవితంలో సాధ్యపరిచేది ఉపవాస ప్రార్థనే. ఈరోజు గమనించండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో యోవేలు ఎందుకని ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, ఉపవాస దినమును ప్రత్యేకపరచుకోండి, ఉపవాస దినముగా మీరు ఏర్పాటు చేసి ఇదిగో దేవుని సన్నిధిలో సమకూడి ఆయన్ని బ్రతిమలాడుకోండి అని అక్కడ మాట్లాడుతున్నాడంటే, ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఇదిగో అప్పటికే ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన కరువు దిశలోనికి ఏమండి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి వారి జీవితంలో అలుముకుంది. కారణం ఏమిటంటే, వారు దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా వారు జీవించటం వలన, బ్రతకటం వలన ఇదిగో దేవుడు వారి జీవితంలో ఏం చేస్తూ వచ్చాడయ్యా అంటే కరువుకు వారిని అప్పగించాడు. దేనికండి? కరువుకు అప్పగించాడు. అందుకే మనం చూస్తాం, అదే అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూడండి, 3వ వచనం నుంచి చూస్తే, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియచేయుదురు. ఇదిగో గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు తినిన దానిని విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసి ఉన్నవి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, ఆ దేశంలో పంటంతటిని ఇదిగో చీడ పురుగులు, మిడతలు, పసరు పురుగులు ఏం చేస్తున్నాయి అంట, తినివేస్తున్నాయి. ఏమండి, ఏదో ఒక తెగులు వచ్చిందంటే ఆ తెగులుకి ఏదో ఒక మందు వాడి పర్లేదున నాయన కొంచెం తేరుకుంది పంట, ఇక చేతికి అందుద్దేమో అనుకున్న సమయానికి మరలా వేరొక పురుగులు వచ్చి, ఏమండి, గొంగళ పురుగులు వచ్చి తినేస్తుంటే పంట ఏదో ఒక రీతిగా వాళ్ళు కాపాడుకుందామని మానవ జ్ఞానంతో ప్రయత్నము చేస్తున్నారు. ఆ తర్వాత మరలా ఏమొచ్చి తినేసినాయి అంటే మిడతలు తినేసినాయి. మిడతలు తిని 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 విడిచిపెట్టిన దానిని పసర పురుగులు వచ్చి తినేసినాయి. పసర పురుగులు తిని తిని విడిచిపెట్టిన దానిని చీడ పురుగులు వచ్చి తినేసినాయి. చివరికి వాళ్ళ పరిస్థితి ఎలాగా అయిపోయింది అంటే 10వ వచనానికి రండి. పొలము ఎండిపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండులారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపురులారా రోదనము చేయుడి,
ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దర చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి, నరులకు సంతోషమేమియు లేకపోయెను. హల్లెలూయా. చూడండి, ఈ రీతిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దేశంలో భయంకరమైన పరిస్థితులు అలుముకున్నాయి. ఒకటి విడిచిన దాన్ని ఒకటి తినివేయటం వలన ఆ పరిస్థితుల పంట అంతా ఏమైపోతుందంట, పాడైపోతుంది, భూమి ఎండిపోతుంది, ఫలాలు చేతికి రాకుండా అంత నాశనం అయిపోతుంది. తర్వాత ఇదిగో అదే అధ్యాయంలో మరలా మీరు చూస్తే రండి, ఎందుకంటే ఈ వచనాలు మీకు చదివిస్తున్నాను. వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా. 18వ వచనం చూద్దాం. మేతలు లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటిని కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవటియు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటియు చూచి పశువులు నీకే మొరపెట్టుచున్నవి. హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయం అంతటిని మనం ఆలోచన చేస్తే ఇదిగో కరువు చేత వారి పట్టణం పాడైపోయింది. ఏమీ లేవు, సమస్తము నాశనం అయిపోతున్నాయి, సమస్తము వాడిపోతున్నాయి, సమస్తము కాలిపోతున్నాయి. అసలు అంటూ వారికి ఏది లేక కరువు చేత వారు అల్లాడుతున్న పరిస్థితులు వారి కళ్ళ ముందు కనబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఓ ప్రజలారా, మీ కళ్ళు ముందు ఇలాంటి దయనీయమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మీ జీవితంలో ప్రతిదీ పాడైపోతుంది. మీ జీవితంలో మీరు వేసిన పంటంతా నాశనం అయిపోతుంది. మీరు కలిగి ఉన్న పశువుల మందలు మేతలు లేక అల్లాడిపోతున్నాయి, మూలుగుతున్నాయి. ఇలాంటి దయనీయమైన పరిస్థితి మీ జీవితంలో అలుముకుంది. ఇలాంటి కరువు మీ జీవితంలో అలుముకుంది. ఇలాంటి కరువు పరిస్థితులు మీ జీవితంలో అలాగనే ఉన్నప్పుడు మీరేం చేయాలి? ఉపవాస దినమును ప్రతిష్ఠించి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించినట్లుగా ప్రతిమలాడుకోనండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మనకు తెలుసు 15వ అధ్యాయంలో అక్కడ ప్రభు అంటున్నాడు కదా, నా యందు మీరును మీ యందు మాటలు నిలిచుంటే మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ద్రాక్షవల్లి నేను తీగలు, మీరు నాలో నిలిచుంటేనే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేది చేయలేరు. మనం ఫలించలేకపోవటానికి కారణం అంటే మనం ఆయనకి వేరుగా వెళ్ళిపోయాం. మన జీవితాలు ఫలభరితముగా లేకుండా, మన కుటుంబాలు ఫలభరితముగా లేకుండా, మన పరిస్థితులు ఫలభరితముగా లేకుండా కరువు చేత అలమటిస్తున్న పరిస్థితులుగా మన జీవితంలో ఉన్నాయి అని అంటే మనం ఎక్కడో దేవుని నుండి వేరై పోయాం. ఇక్కడ ఎందుకు ఈ ప్రజలకు ఇంత భయంకరమైన కరువు కలిగింది? ఎక్కడ చూసిన పంటలు కానీ, పశువులు కానీ, ప్రతి పరిస్థితులు కానీ వాడిపోయి, కాలిపోయి, ఎండిపోయిన పరిస్థితులు అలుముకున్నాయంటే ఇదిగో ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వేరైపోయారు. అందుకే దేవుడు వారి మీద ఇలాంటి పరిస్థితులను అనుమతించి ఏమీ లేకుండా సర్వనాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు వారిలో కలుగుతున్నా వాళ్ళు పట్టినట్లుగా, అసలు ఎలాంటి కదలిక లేకుండా, ఎలాంటి దేవుని తట్టు తిరిగితే దేవుడు మారుస్తాడన్న ఆలోచన లేకుండా పడి ఉంటే ప్రవక్తని ఏర్పాటు చేసుకుని దేవుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులు మన ముందుండంగా, ఇలాంటి భయంకరమైన స్థితిగతుల మధ్య కరువుతో మనం అల్లాడుతుండగా ఇప్పుడైనా ఇదిగో మీరు ఆలోచన చేయండి, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని దేవుని బ్రతిమలాడడానికి ఆయన సన్నిధికి సమకూర్చబడండి అని హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మొదటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కరువు వంటి పరిస్థితులన్నిటిని దేవుడు తొలగిస్తాడు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక రకాలుగా కరువు చేత వారి జీవితాలను బాధతో ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. ఏమీ లేక అన్ని పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయి
చాలా కుటుంబాల్లో ఏమండి అసలు ఏమీ లేని పరిస్థితులను అనుభవిస్తూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా కనబడుతుంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ ఉపవాస దినాల ద్వారా మీ స్థితిగతులు మార్చబడ్డానికి దేవుడు కృప చూపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి. ఆ కరువు పరిస్థితులు, మేతలు లేక పశువులు అల్లాడిపోతుంటే, పంట చేతికి రాక మనుషులు అల్లాడిపోతుంటే, నరులకు సంతోషమేమియో లేక ఏమంటే దుఃఖాక్రాంతములో వారు బ్రతుకులు జీవితాన్ని గడుపుతూ ఉంటే, ఇదిగో ఈ ఉపవాస దినము ద్వారా మీరు ప్రభువును బ్రతిమలాడుకునండి, ఆయన మీ పరిస్థితులు మారుస్తాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఫలించలేకపోవటానికి తొలగిపోయారు కనుక, మీరు ఫలించలేకపోవటానికి ఆయన నుండి వేరైపోయారు కనుక, ఆయన తట్టు తిరిగి ఆయన బ్రతిమలాడుకోనండి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి ఇదిగో ప్రవక్త ద్వారా ఏమన్నా నాటి ఇశ్రాయేల్ ప్రజలకు ప్రభు సెలవిస్తుంటే, వాళ్ళు ప్రభు తట్టు తిరిగి మొరపెట్టగా ఆ తర్వాత మనం చూస్తాం రండి దేవుడు ఏ రీతిగా వారి పరిస్థితులు మార్చాడో. 2వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వవందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా తర్వాత వచనాలు అంటాడు, వారు సమృద్ధిగా పండిన పంట, వారు సమృద్ధిగా జీవిస్తున్న జీవితం, వారి జీవితాల్లో మరలా సంతోషం ఆనందం ఏమండి కలిగిన పరిస్థితులు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయం అంతా వారి జీవితంలో కలిగిన కరువును, ఏమండి ప్రజలకు కలిగిన నష్టాన్ని, వారు కలిగిన భూములు, ఆ భూముల్లో వారు పండిస్తున్న పంట అంతా నాశనం అయిపోతున్న పరిస్థితులను, మేతలు లేక పశువులు అల్లాడుతూ రోదనదని చేస్తున్న పరిస్థితులను తెలియజేస్తే, ఇదిగో ఈ ఉపవాస దినమును గురించి ప్రకటింపగా వాళ్ళు దేవుని తట్టు తిరిగి మొర్రపెట్టగా, వారు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయగా, వారు దేవుని తట్టు తిరిగి వారి దేవుని బ్రతిమలాడుకొనగా మరలా ఇదిగో వారి జీవితంలో ప్రభు కలగ చేయబోతున్న పరిస్థితులు ఎలాగున్నాయంటే, దేశమా భయపడక సంతోషించు, దేవుడు మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. అప్పటి వరకు మేత లేక పశువులు అల్లాడిపోతుంటే, అప్పుడంట పశువులు చక్కగా తినడానికి కావలసిన సమృద్ధి అయిన పంట బేళల్లో ఆయన పచ్చిక బయలును కలగజేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వరకు ఏమంటే వారి పంట పొలాలన్నీ చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు వచ్చి పాడు చేస్తుంటే, ఆ తర్వాత వారి జీవితాల్లో వారి పంట వారి చేతికి అందించబడటమే కాక వారి కొట్లో ధాన్యము సమృద్ధిగా ఉండి వారు సంతోషించే పరిస్థితులను దేవుడు వారి జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబ పరిస్థితుల్లో ఏమీ లేకుండా చాలామంది ఏమండి ఏమీ లేక అప్పుల భారాల చేత, తినడానికి కూడా తిండి లేక అనేక రకాలుగా నష్టపోతూ, ఏమండి వ్యవసాయం ఈ సంవత్సరం చేస్తున్నానండి, ఈ సంవత్సరం నా వ్యవసాయం అంతా పాడైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నా పిల్లలకి సరైన రీతిలో పోషించుకోలేని పరిస్థితులకు నేను వెళ్ళిపోతున్నానండి. చాలా దయనీయ పరిస్థితులు నా కుటుంబంలో నేను ఈరోజు అనుభవిస్తున్నాను అండి. అలాగున ఎవరైనా మీ జీవితాల్లో అలాంటి కరువు పరిస్థితులను అనుభవిస్తూ ఉంటే, ఏమీ లేక ఏమండి ఇలాంటి సంతోషమేమియో లేక మీ జీవితాల్లో బాధను దుఃఖాన్ని ఏమండి కలిగి మీరు ముందుకు సాగుతుంటే, ఈ ఉపవాస దినాల్లో దేవుని బ్రతిమలాడండి. దేవుడు మీ పరిస్థితులను మార్చునుగాక. మీ జీవితంలో ఆయన సమృద్ధిని అనుగ్రహించునుగాక. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుని కష్టార్జితము నీకు ఎక్కువ కాదు. ఈరోజు ఈ 21 దినాల నీ ఉపవాస కోడికల్లో మీ కుటుంబ పరిస్థితుల్లో ఎలాంటి లేమిని, ఎలాంటి కొదువును, ఎలాంటి ఆకలి దప్పులను నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో అంత శూన్యతను
చూస్తున్న పరిస్థితులుగా నువ్వు వెళుతుంటే దేవుని సన్నిధిలో నువ్వు బ్రతిమలాడు, అయ్యా నా పరిస్థితులు మరింత దయనీయంగా మారిపోయి ఎందుకా ఈ బ్రతుకు అన్నట్లుగా నా జీవితంలో నేను ఉంటూ ఉండగా ఈరోజు నాతో మాట్లాడి నీ మాటను బట్టి నీ పాదాలు పట్టుకుంటున్నాను, నా కుటుంబ పరిస్థితులు మార్చండి అని నీవు మొరపెట్టగలిగితే దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? మరల పచ్చిక బయళ్ళ వంటి పరిస్థితులు దేవుడు మీకు కలగచేయబోతున్నాడు. నరులకు సంతోషం ఏమీ లేకపోయింది అక్కడ మొదటి అధ్యాయంలో. ఇక్కడంటే వారు సంతోషించి గంతులు వేసి ఆర్భాటముతో దేవుని మహిమపరచగలిగిన పరిస్థితులు దేవుడు వారికి కలుగు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అలాంటి సస్యశ్యామలమైన సమృద్ధితో కూడిన ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు అంటే నీవు ఆయన సన్నిధిలో పడి ఉపవాసం ఉండి బ్రతిమలాడుకుంటే నీ పరిస్థితులను ఆయన మార్చునుగాక. రండి మరొక విషయాన్ని ఈరోజు నేర్చుకుందాము. మొదటిది, నీవు కరువులో ఏమీ లేక నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీ కుటుంబ పరిస్థితులు దయనీయంగా మారిపోయి అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టు. యోవేలు గ్రంథములో ప్రభు పరిస్థితులు మార్చినట్లుగా నీ జీవితంలో ఆయన మార్చబోతున్నాడు. రెండవది, దేవుని యొక్క వాక్య గ్రంథంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 29వ వచనం చదువుకుందామా? అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా. అక్కడ ప్రార్థన వలననే అనే మాటకు 2వ అంకె వేసి క్రింద ఫుట్నోట్లో ఒక మాట తెలియజేస్తున్నాడు. ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలననే అలాంటిది వదిలిపోతుంది, లేకపోతే అలాంటిది వదిలిపోవుట అసాధ్యం. ఈరోజు ఈ సందర్భం మీ అందరికీ తెలుసని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈ సందర్భం ఎందుకు చెప్పబడిందో, ఈ సందర్భంలో అసలు ఏం జరిగిందో అనే విషయాలు దేవుని సన్నిధిలో ఉన్న మనకు అనేక పర్యాయాలు ఒకవేళ దైవ సేవకులు నేర్పించుండొచ్చు, కానీ సందర్భానుసారంగా దేవుడు మీతో మాట్లాడని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అసలేంటి, ఏది వదిలిపోవాలి? అక్కడ ఒక వ్యక్తికి ఏం పట్టిందంటండి? మోగదయము పట్టి, ఆ మోగదయము ప్రియమైన దేవుని బిడ్డలారా అతన్ని ఎంతగానో వెలవెల్లాడిస్తుంది. అతని కుటుంబంలో వారి తల్లిదండ్రులకు ఎలాంటి సంతోషము కానీ ఆనందము కానీ లేకుండా బాధనే మిగిల్చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. హల్లెలూయా. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ చాలామంది అందరూ పెద్దవారై ఉన్నారు, మీరు పిల్లల్ని కలిగి ఉన్నారు కనుక తల్లిదండ్రులుగా మనం దేవుడు మనకి బిడ్డలను ఇచ్చినప్పుడు వారు ఎలాంటి పిల్లలనైనా ఖచ్చితంగా ఏం చేస్తాం? ప్రేమిస్తాం. నేను ఇలాగ అంటాను, ప్రేమైన బిడ్డలారా, కుంటివారినే ఇవ్వని, గుడ్డివారినే ఇవ్వని, మాట రానివారినే ఇవ్వని, జ్ఞానం లేనివారినే ఇవ్వని, తల్లిదండ్రులంగా అలాంటి పిల్లల్ని మనం వదులుకుంటామా? హల్లెలూయా. అలాంటి పిల్లలనైనా సరే ఖచ్చితంగా మన కడుపును పుట్టారు కనుక కన్న పేగు బంధం, ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఖచ్చితంగా వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఖచ్చితంగా మనం చూసుకుంటూనే ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అలాంటి పిల్లల్నే మనము అలాగన వదిలిపెట్టకుండా వాళ్ళని ఎంతో ప్రేమతో వాళ్ళని ప్రేమిస్తూ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక తండ్రి మాత్రం మనకు కనబడుతున్నాడు. ఆ సందర్భంలో ఒక వ్యక్తికి మోగదయం పట్టింది. అక్కడ తర్వాత వచ్చిన మనం చూస్తే దేవుడు గద్దిస్తున్నప్పుడు మోగవైన చెవిటి దయమా అని గద్దిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఒక వ్యక్తికి ఆ దయ్యములు పట్టి అతన్ని వెలవెల్లాడించి ఎక్కడైతే పడుతుందో అక్కడే అతన్ని విడిచిపెడుతుందని చెప్పేసి ఒక సందర్భం మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఈ వ్యక్తికి ఏదో ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది, ఎప్పటి నుంచి ఈ యొక్క బాధతో ఇతడు ఇబ్బంది పడుతున్నాడు, ఎప్పటి నుంచి ఈ దయ్యము ఈ దురాత్మ అతన్ని పట్టి పీడిస్తుందంటే తండ్రి చెప్తున్నాడు, బాల్యము నుండియే అంటాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తిని బాల్యము నుండే దురాత్మ ఆవరించి దురాత్మ పట్టి అతన్ని ఎంతగానో బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది, అతన్ని నాశనం చేయటానికి అగ్నిలోనూ నీళ్లలోనూ కూడా పడవేస్తూ ఉంది. హల్లెలూయా.
కాబట్టి ఆ సందర్భాన్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే, ఆ తండ్రి ఆ వ్యక్తిని తీసుకొని శిష్యుల యొద్దకు వచ్చిన సందర్భం కావచ్చు, యేసుప్రభు వారి యొద్దకు వచ్చిన సందర్భం కావచ్చు, అలా వారి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ తండ్రి బ్రతిమలాడుతున్న బ్రతిమలాటను మనం చూస్తే, ఇదిగో ఆ బిడ్డ మీద తండ్రికి ఇంకా ప్రేమ చావల. ఎందుకు వచ్చింది ఈ బిడ్డ పద్దాకి దురాత్మ చేత బాధింపబడతా, వాడు బాధపడుతున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు, వాడు అల్లాడిపోతున్నాడు, వాడిని చూసి మేము అల్లాడిపోతున్నాం అన్నట్లుగా బిడ్డను ఎక్కడ తండ్రి విడిచిపెట్టినట్లుగా మనం చూడం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే, అంతగా ఆ దురాత్మల బిడ్డని శోధిస్తూ, బలహీనపరుస్తూ, బాధిస్తూ, వెలవెల్లాడుస్తున్న పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితిని చూసి తండ్రి అల్లాడిపోతున్నాడు. హల్లెలూయా. ఒక ప్రక్క ఆ దురాత్మల వల్ల అతని శరీరంలోనూ సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యము లేదు. అదే సమయంలో ప్రేమైన బిడ్డలారా, తన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి నెమ్మది, సంతోషం లేదు. కుటుంబ సభ్యులు ఆ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నారు. నెమ్మది లేక, సంతోషం లేక వారి జీవితాన్ని అలాగున ముందుకు నడిపిస్తూ, ఎలాగంటాను, ఆ కొడుకుని ఆ దురాత్మ పట్టినప్పుడల్లా ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళిపోయి నాశనం చేసేస్తున్నప్పుడు కాపలాగే అతని దగ్గరే కూర్చోవలసిన పరిస్థితులు కూడా కలుగుతున్నాయి. హల్లెలూయా. అలా బహు ఏళ్ళు లేకపోతే చాలా సంవత్సరాలు అలాంటి బాధను, వేదనను అనుభవిస్తూ ఉన్నారు, కానీ ఆ దురాత్మ అతనుల నుంచి వెళ్ళగొట్టలేకపోతున్నారు. హల్లెలూయా. నేను ఇలాగ అనుకుంటాను, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రేమైన బిడ్డలారా, వాళ్ళు పలు చోట్లకి వెళ్ళి ఉంటారు కదా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. వెళ్తారా వెళ్ళరా? ఖచ్చితంగా ఎక్కడ మేలు జరుగుద్దో అని తెలిస్తే అక్కడికి వెళ్తామా వెళ్ళమా? ఏ రూపంలోనైనా నా బిడ్డకి ఈ దురాత్మ నుంచి విడుదల కలిగితే చాలని వెళ్ళని స్థలాలకంటూ ఉండవు, వెళ్ళని వారి యొద్దకంటూ ఉండదు, ఎవరిని ఆశ్రయించినదంటూ ఉండదు. నేను ఇలాగంటాను ప్రేమైన బిడ్డల, ఆ రోజుల్లో కాడ ఖచ్చితంగా దెయ్యాలను, దురాత్మను వెళ్ళగొట్టే మరొక మార్గం కూడా ఉందా లేదా? ప్రభువుని నమ్మిన మనం ప్రభు యొద్దకు వచ్చి ఆ దురాత్మల దెయ్యాల నుంచి విడుదల పొందుతాం. అయితే ఇదిగో కొంతమంది అలాంటి పరిస్థితుల్లో వారు విడుదల పొందటానికి, చీకటి నుండి, దురాత్మల నుండి, అపవాది శక్తుల ప్రభావం నుంచి విడిపించబడ్డానికి ఆయా మార్గాలు కూడా లోకంలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. హల్లెలూయా. ఎలాగంటాను, ఇదిగో ఈ దురాత్మ అతని మీదకి రాకుండా ఒక తాయిత్తు గడ్డిస్తే మళ్ళీ అతనిలోనికి రాకుండా ఉంటుందేమో. హల్లెలూయా. మరొక చోటకి తీసుకెళ్తే ఆ దురాత్మ మన కుమారుడిలోనికి రాకుండా ఉంటుందేమో. మరొక చోటకి తీసుకెళ్ళి ఆయా ప్రయోగాలు చెప్పితే ఆ దురాత్మ ఇదిగో నా బిడ్డలోనికి ఆవరించకుండా ఉంటుందేమో అని ఒక తల్లిగా లేకపోతే ఒక తండ్రిగా ప్రయత్నం చేయని ప్రయత్నాలు ఏమీ లేకపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అనేక ప్రయత్నాలు వారు చేసి విసిగిపోయారు తప్ప ఆ వ్యక్తులు ఉన్న దురాత్మలను వారు వెళ్ళగొట్టలేకపోయారు. ఆ సమయంలో యేసుప్రభు వారి శిష్యుల వద్దకు కూడా వారు తీసుకుని వచ్చారు. యేసుప్రభు వారికి శిష్యుల వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు కూడా వెళ్ళగొట్టలే. ఎందుకు యేసుప్రభు వారి శిష్యులు కూడా వెళ్ళగొట్టలేదని అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి దురాత్మ శక్తులను వెళ్ళగొట్టగలిగిన శక్తిని, ప్రభావాన్ని ఇంకా వాళ్ళు పొందలా. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఉపవాస ప్రార్థన వలనే ఇలాంటిది వదిలిపోతుంది. ఎందుకంటే యేసుప్రభు వారు ఉన్నంత వరకు శిష్యులకు కూడా ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం యేసుప్రభు వారి శిష్యులకి లేదు. మీకు అర్థమవడానికి చెప్తాను. శాస్త్రులు పరిచయాలు వచ్చి యేసుప్రభు వారిని అడుగుతారయ్యా, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, యోహాను శిష్యులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మీ శిష్యులు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మేము చూడట్లేదు, మీ శిష్యులు ఏమి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయరా అని యేసుప్రభు వారిని ప్రశ్నిస్తే ఆయన అక్కడ ఏమన్నాడండి? పెండ్లి కుమారుడు వెళ్ళిపోవు గడియ వచ్చుచున్నది. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరైనా పెండ్లి కుమారుడు విందు ఉపవాసం ఉంటారా? ఉండరుగా. పెళ్లి జరుగుతున్న స్థలంలో, పెళ్లి జరుగుతున్న యొక్క కుటుంబంలో ఉపవాసం ఉంటారా? సంతోషంగా దొరికిందల్లా అబ్బా ఎన్ని వెరైటీలు ఉంటాయి కదా, చక్కగా భుజిస్తాంగా. హల్లెలూయా. కాబట్టి పెండ్లి విందు జరిగే స్థలంలో ఉపవాసం ఉంటుందా? చక్కగా అంతా లాగించే వ్యవహారం ఏముంటుందా? బంధువులు వస్తారు, అయినోళ్ళు వస్తారు, కావలసిన వాళ్ళు వస్తారు కనుక మంచి మంచి వెరైటీలన్నీ ఇక 4-5 రోజుల్లో లేకపోతే ఆ 10 రోజుల్లో ఆ విందు జరుగుతున్న కుటుంబంలో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆ చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి పెట్టిన ఖర్చు అంతా పెళ్ళి అయ్యి ఒక వారం అయిన తర్వాత లెక్కలు వేసుకుంటే కానీ తలప్రాణం తోక్కరాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పెండ్లి జరుగుతున్న వింది ఏమండి ఆ ఇంటి యందు ఉపవాసం ఉండరు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే గడియ రానయ్యుంది, అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. అంటే నేను ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ప్రభువు ఏమంటున్నాడంటే, ఇలాంటి దురాత్మ శక్తుల ప్రభావాల నుంచి నువ్వు విడిపించబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే జరుగుద్ది. హల్లెలూయా. ఏమంటే యేసుప్రభు శిష్యుల యొద్దకు కూడా తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు, కానీ వాళ్ళను వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే వీళ్ళలో ఇంకా ప్రార్థనేతే ఉంది, కానీ ఉపవాసం ఉండి అలాంటి వాటి మీద జయాన్ని పొందగలిగిన శక్తి వారు లేకపోవటం వల్ల వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చి అక్కడంతా జరిగిన సందర్భం ఆయన వారితో మాట్లాడడం, ఏమంటే యేసుప్రభు వారి తండ్రితో మాట్లాడడం, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నువ్వు నమ్ము దేవుని కార్యం చూస్తావంట. అయ్యా అపనమ్మకం ఉండకుండానట్లు నాకు సహాయం చెయ్యండి అంటూ తండ్రి యేసుప్రభువుని బ్రతిమలాడుకొనగా, అక్కడ యేసుప్రభు వారు ఇదిగో ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలను గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఓ మోగవైన చెవిటి దయ్యమా, ఈ వ్యక్తిని విడిచి పో అని ఆజ్ఞాపించగా అది అతన్ని విలవిల్లాడించి ఎంతగానో ఇబ్బంది పెట్టి ఆ వ్యక్తుల నుంచి మరల వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఏమండి ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మన కుటుంబంలో దురాత్మల ప్రభావాలు పట్టి పీడిస్తున్నప్పుడు, చీకటి శక్తుల ప్రభావాల చేత మన కుటుంబాలు ఏవండి గందరగోళం అల్లరితో కూడిన పరిస్థితులు కలుగుతున్నప్పుడు ఎందుకు ఎలా జరుగుతుంది అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలు మన మాటలో మన మార్గంలో నడవకుండా వ్యతిరేకంగా మూర్ఖంగా అసలు మొండిగా, ఏంట్రా నా మాట అంటే నీకు లెక్క లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంట్రా మరి ఇంత దారుణంగా తయారైపోతున్నావు అన్నట్లుగా కుటుంబ పరిస్థితుల పిల్లలు మనల్ని వ్యతిరేకించే రీతిగా అవుతున్నారంటే, ఇదిగో అపవాది వారి హృదయాలని లొంగ తీసుకొని అపవాది వారి జీవితాల్లో పనిచేస్తూ వారిని మాట వినకుండా, కుటుంబాల్లో సంతోషం లేకుండా, కుటుంబాల్లో సమాధానం లేకుండా ఆయా రకాలుగా వాడు గలిబిలి పరుస్తూ మన జీవితంలో మన కుటుంబంలో వాడి క్రియలు వాడు చేస్తాడు. అలాంటివి మీ కుటుంబంలో ఏలుబడి చేయకుండా దూరపరచబడాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థించి వాటి మీద జయించగలిగిన శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. అపవాది క్రియలు కుటుంబాల్లో పనిచేస్తామంటే, ఆ రోజు దురాత్మలు ఏమంటే మనుషులను బట్టి పీడిస్తున్నట్లుగా ప్రత్యక్షంగా కనబడుతున్నాయి, కానీ ఈరోజు ఏమంటే దెయ్యము పట్టినట్లుగా మనం ప్రవర్తించం, కానీ దెయ్యపు చేష్టలని మనలో ఉంటాయి, దురాత్మ చేష్టలని మనలో పనిచేస్తుంటాయి. పగ, ప్రతీకారం, ప్రేమ లేకపోవటం, ఏమంటే ఆయా రకాలుగా గలిబిలి పరచటం, మాట వినకపోవటం, సమాధానము ఇంట్లో లేదండి, కలత లేనండి, శోధన లేనండి, అసలు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితుల్లో నలిగిపోతున్నాను అన్నట్లుగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భాన్ని బట్టి నేనేం తెలియచాలని ఆశపడుతున్నానంటే, ఇదిగో అపవాది యొక్క ఛాయలు, దురాత్మ క్రియలు వంటి ఛాయలు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయా? పిల్లల మీద ఏలుబడి చేస్తున్నాయా? ఏమంటే భర్త మీద ఏలుబడి చేస్తున్నాయా? భార్య మీద ఏలుబడి చేస్తున్నాయా? దాని క్రియలు, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క తలంపులు, వాడి యొక్క ఛాయలు నీ జీవితంలో నీ కుటుంబంలో కనిపిస్తున్నాయా? ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నా ఏమంటే నీ కుటుంబంలో సంతోషం లేక, సమాధానం లేక, గలిబిలి పరుచు దురాత్మలు వెళ్ళగొట్టలేక నువ్వు నలిగిపోతున్నావా? అయితే ఇదిగో 21 దినాల ఉపవాస కొడుకులో దేవుని నువ్వు బ్రతిమలాడితే నీ కుటుంబంలో అపవాది క్రియలంటే నీ ప్రభు నీ మీద జయమిచ్చునుగాక. గలిబిలు పరచు ప్రతి దురాత్మ అంధకారపు శక్తులపై నీకు జయమునిచ్చునుగాక. పిల్లల హృదయాల మీద, పిల్లల మనసుల మీద, ఏమంటే నీ బిడ్డల యొక్క ఆలోచనల మీద పనిచేస్తున్న అపవాది క్రియలు లయపరచబడునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి దురాత్మ అంధకారపు శక్తుల ప్రభావాల నుంచి నీవు నీ ఇంటి వారు విడుదల పొంది సంతోషముతో ఆనందముతో బ్రతకాలన్నా ఇదిగో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు మనకు జరగాలి. వాడిపై జయమును మనం పొందాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు మన కుటుంబాల్లో ఏమంటే సంఘములో జరగాలి. వాడి శక్తుల ప్రభావాలపై మనం జయము పొందాలంటే ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి దేవుని బ్రతిమలాడుకోవాలి. వాడి చేష్టలన్నీ మన కుటుంబాల్లో కనబడకుండా లయపరచబడాలంటే మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటివేవి నీ కుటుంబంలో కనబడకుండా తొలగిపోవునుగాక.
వాటి మీద ఈ 21 దినాల ఉపవాసం ముగించే లోపు జయము పొందే బిడ్డలుగా మార్చబడుదురుగాక. అల్లరాత్మలు దూరపరచబడునుగాక. అనైక్యత కలిగిస్తున్న చీకటి ప్రభావాలు దూరపరచబడునుగాక. గలిబీలు పరిచే ప్రతి చీకటి తంత్రపు శక్తుల ప్రభావాలు లయపరచబడునుగాక. సాతానిక క్రియలు నీ కుటుంబం నుంచి తొలగిపోవునుగాక. దేవుని మహిమ నీ కుటుంబాలను ఆవరించునుగాక. దేవుని యొక్క వెలుగు నీ కుటుంబాల్లో ప్రకాశించునుగాక. దేవుని మహిమ చేత నీ కుటుంబం నింపబడగా నీ కుటుంబం ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి యేసు నామములో దూరపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు అలాంటివన్నీ తొలగిపోతాయంటే నీ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, నాకు దేవుని మాటలు తెలుసు, నాకు దేవుని వాక్యాలు తెలుసు కనుక ఓ దెయ్యమా యేసు నామములో పో అన్నావు అనుకో, అలాంటి ప్రార్థన శక్తి నీళ్ళు లేకుండా నేను చేయగలను అన్నట్లుగా నీవు ఏమన్నా ప్రయోగాలు చేద్దామని ప్రయోగాలు చేసేవనుకో, అపోస్తల కార్యాల్లో ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో అలాగే దురాత్మలను చీకటి ప్రభావం దయ్యము పట్టిన వారిని విడుదల చేద్దామన్నట్లుగా వాళ్ళు పూనుకుంటే 19 అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు అని ఉచ్చాటన దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవాయు అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన వలన వచ్చే శక్తిని పొందుకోకుండా నేను ఇలాంటి కార్యాలు చేసేస్తాను, పనిచేస్తున్న చీకటి ప్రభావాలను తొలగించేయగలను, అపవాది తంత్రాలు నేను కాల్చివేయగలనట్లుగా మనం ముందుకు అడిగి వేస్తే మరింత శోధన మన మీదకి తెచ్చుకున్న పరిస్థితులు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అలాగున దెయ్యాలను వెలగొడుతున్నాడని, పౌలు అలాగున అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారని పౌలు చూసి కొంతమంది ఇదిగో ఈ మాంత్రికులైన వారు ఆ మాంత్రికులతో కలిసి ప్రధాన యాజకుల్లో మరి 7 కుమారులు కూడా ఏం చేయాలనుకున్నారంటే దెయ్యాలని వెళ్ళగొడదాం. యేసు నామమును బట్టే కదా వీళ్ళు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, యేసు నామం అని పలికితే కదా దెయ్యాలు పారిపోతున్నాయి, విడుదల పొందుతున్నాయి, ఇదేదో బాగుంది, మనము కూడా ఆ పేరట ఈ ఉచ్చాటన చేస్తే యేసు నామమున తొలగిపో అని మనము కూడా అంటే ఆ దెయ్యాలు తొలగిపోతాయి, మనకు కొంచెం లాభం బాగా వచ్చిద్ది, మన పరిస్థితులు బాగుంటాయి, మనం బాగా డబ్బు సంపాదించవచ్చు అన్న ఆలోచనతో వీళ్ళు కూడా పూనుకున్నారట. హల్లెలూయా. పూనుకొని దెయ్యము పట్టిన వారి వద్దకు వెళ్ళి ఇదిగో యేసు నామమును ఉచ్చాటన చేస్తున్నాం, ఏ దెయ్యమా వెళ్ళిపో అంటుంటే ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి, యేసు ఎవరో నేను ఎరుగుదును, పౌలును కూడా నేను ఎరుగుదును, అసలు మీరెవరో. హల్లెలూయా. దెయ్యాలకు తెలియదా నీలో శక్తి ఉందో లేదో? దురాత్మ క్రియలకు తెలియదా నీలో అలాంటి ప్రభావం ఉందో లేదో? అపవిత్రాత్మలకు తెలియదా నువ్వు దేవుని శక్తి కలిగిన ఆత్మ కలిగిన వ్యక్తివో, లేకపోతే సాధారణంగా ఏదో నామకార్థమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ వెళ్ళిపోతున్నవాడువో? దెయ్యాలకు తెలుసా తెలియదా? తెలుసు. దురాత్మలకు తెలుసా తెలీదా? నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న సాతాను సమూహాలకు తెలుసా తెలీదా? తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నువ్వెవరు వాటికి తెలుసు. నువ్వు శక్తి లేకుండా ఉపవాస ప్రార్థన వలన వచ్చే అభిషేకం లేకుండా నువ్వు వాటి మీద జయము పొందాలంటే నీ వల్ల కాదు. నీ కుటుంబంలో అలాంటి వాటిపై జయము పొందాలంటే నీ వల్ల కాదు. వీళ్ళు అలాగున చేద్దామనుకున్నారు, కానీ ఇదిగో ఆ దెయ్యాలు అలా మాట్లాడుతూ వారి మీద పడి 2 లొంగ తీసుకుని దిగంబరులుగా చేసి వారిని పిచ్చకొట్టుడు కొట్టాయి, ఒక మాటలో చెప్పాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా అలాంటి దేవుని యొక్క శక్తిని పొందుకోకపోతే మన ఇంటిలో పనిచేస్తున్న వాటిపై మనం జయాన్ని పొందలేం.
ఏమండి, మనం పోరాడుతుంది కంటికి కనబడుతున్న వాటితో కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మ శక్తుల ప్రభావంతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. అంధకారపు శక్తులతో మనం పోరాడుతున్నాం. ఇదిగో ఏమంటే వాడి సమూహంతో మనం పోరాడుతున్నాం. వాడి కంటికి కనపడకుండా నీ కుటుంబంలో, నీ భార్యలో, నీ భర్తలో, నీ పిల్లల్లో వాడి క్రియలను పనిచేస్తున్నప్పుడు వాటి నుండి వారు విడుదల పొందాలంటే ఖచ్చితంగా ఇలాంటిది కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడి తంత్రాడు, వాడి కుయుక్తుడు, వాడి ఆలోచనలు, వాడి యొక్క పనులు, వాడి యొక్క ఛాయలు నీ జీవితంలో, నీ కుటుంబంలో కనబడకుండా నువ్వు విడుదల పొందాలంటే, వాటిపై జయము పొందాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన వలనే అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఈ ఉపవాస దినాలను వినియోగించుకోండి, బ్రతిమిలాడండి ఖచ్చితంగా. అయ్యా, నా కుటుంబ పరిస్థితి నిజంగా గలిబిలుతుందయ్యా, కలతలతో ఉందయ్యా, గందరగోళంగా ఉందయ్యా, అసలు నాకు నా భర్తకి ఏమాత్రం పడట్లేదయ్యా, నాకు నా పిల్లలకి ఏమాత్రం అసలు పొత్తు కలవట్లేదయ్యా, నేనొకటంటే నా పిల్లలు ఒకటి అంటున్నారు, నేనొకటంటే నా భర్త మరొకటి అంటున్నాడు, అసలు కుటుంబంలో ఒక మాట మీద నడుస్తున్న పరిస్థితులు లేవయ్యా, అంత వ్యతిరేకత ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదయ్యా. ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. వాడి క్రియల నుంచి నా కుటుంబం విడిపించబడాలని ప్రార్థన చేస్తే మరలా కుటుంబంలో ఏకాత్మను ప్రభు అనుగ్రహించునుగాక, ఐక్యతను ప్రభు కలుగు చేయునుగాక. ఎటువంటి తెడ్డువంటున్న పరిస్థితులను దేవుడు తొలగించి, అమ్మా నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను, హల్లెలూయా, నానా నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను అని వాటి నుంచి విడుదల పొంది నీ బిడ్డ నీతో పలుకునుగాక. వాటి నుంచి విడుదల పొంది నీ భర్త నీతో ఏకీభవించునుగాక. వాటి నుంచి విడుదల పొంది నీ భార్య నీతో ఏకీభవించి దేవుని మందిరములో ఆరాధించు కుటుంబాలుగా మార్చబడునుగాక. లేదంటే ప్రేమేందేని బిడ్డలారా, వాడి ఛాయలు కుటుంబాల్లో పనిచేసి ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, కుటుంబాన్ని గలిబిలి పరిచేసి దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులు యేసు నామములో ఈ రాత్రి తొలగిపోవునుగాక. మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం రండి ప్రేమేందేని బిడ్డలారా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రేమేందేని బిడ్డలారా. ఇక్కడ మనకు అందరికీ తెలిసిన సందర్భం, నినివే పట్టణ ప్రజలకు యోనా ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసి ఒక సమాచారాన్ని ప్రకటింపజేస్తున్నాడు. ఇంకా 40 దినములలో దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతుంది, ఇదిగో ఈ పట్టణం నాశనము కాబోతుంది అని ప్రకటించాడు. హల్లెలూయా. ఎందుకు దేవుని ఉగ్రత వారి మీద కొమ్మరింపబడింది? ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు? ఎందుకు ఆ ప్రజలందరినీ ఇదిగో ఎలాగో నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగిన వాడు, కనికరము చూపువాడు, దీర్ఘశాంతుడైన వాడు, ఏ ఒక్కరు నశించిపోవటం చూడలేక ఏమండి అందరూ రక్షింపబడాలని ఆశతో ఎదురు చూస్తున్నవాడు, ఏ దుష్టుడు మరణమునందుత సంతోషించుడు కానీ ఆ దుష్టుడు మార్పు చెంది దేవుని తట్టు తిరిగితే ఆనందపడాలనుకుంటే దేవుడు ఎందుకు ఈ నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు? తన ఉగ్రతన పట్టణం మీద కొమ్మరించాలనుకున్నాడంటే మొదటి అధ్యాయంలో మనము చూస్తాం, వారు ఘోరమైన పాపపు స్థితిలో ఉన్నారట. చూడండి ఆ మాట, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. హల్లెలూయా. ఎందుకయ్యా దుర్గతి కలగ చేయాలి, ఎందుకు నాశనం చేయాలనుకున్నాడంటే ఆ పట్టణం దేవుని దృష్టికి ఎలా ఉందంటండి, బహుఘోరముగా కనబడుతుంది.
ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగనైతే పాపపు జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోతున్న పరిస్థితుల్లో కనబడ్డారో, ఇదిగో ఈనాటి ఏమండి నినివే పట్టణ ప్రజలు కూడా దేవుని దృష్టికి ఎలా కనబడ్డారంట? ఘోరంగా కనబడ్డారు. ఘోరమైన పాపపు జీవితం, దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుని యొక్క మార్గంలో వారు నడుచుకోకుండా, దేవుడు వారితో మాట్లాడుతున్న వెనుకుండా అనేక రకాలుగా దేవుని దృష్టికి వాళ్ళు పాపములో జీవిస్తూ ఘోరమైన స్థితుల్లో వారు బ్రతుకున్నందుకు దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఆ ప్రకటన నినివే పట్టణానికి ప్రకటిస్తున్నప్పుడు యోనా ప్రకటించాడు. ఆ ప్రకటన వినగానే వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని తట్టు వారు తిరిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీకు 40 దినములలో ఒక దుర్గతి కలగబోతుంది, నాశనం కలగబోతుంది, దేవుని ఉగ్రత మీ మీదకు రాబోతుంది, ఇదిగో మీరు నాశనం కాబోతున్నారన్న సువార్త అక్కడ ప్రకటింపబడినప్పుడు వారందరూ ఆ మాటను నమ్మారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రతి ఒక్కరు గోని పట్ట కట్టుకుని ఉపవాస దినములు చాటించి దేవుని బ్రతిమలాడుకుంటున్నారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని తట్టు తిరిగిపోయారు. ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితాలలో వారు చేస్తున్న ప్రతి పాపమును గురించి ఒప్పుకోవటానికి, వారు చేస్తున్న ప్రతి అతిక్రమాలను గురించి ఒప్పుకొని దేవుని సందులో దేవుని బ్రతిమలాడుకోవటానికి ఉపవాస దినాలను చాటించి ఉపవాసాలుంటూ ప్రార్థనలు చేస్తుంటే ఆ సంగతి ఎవరికి వినబడిందంట? ఆ పట్టణపు రాజుకు వినబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దేశపు రాజుకు వినబడకని, ఇదిగో పలానా ప్రవక్త వచ్చి ఎలాగున మన దేశం, మన పట్టణం పాడైపోతుందన్న ఏమండి ప్రకటన చేశాడు. అందుకే ప్రజలందరూ ఆ మాటనందు విశ్వాసం ఉంచి ఇదిగో దేవుని తట్టు తిరిగి గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు అన్న సంగతి వినబడగానే అతడు కూడా సింహాసనాన్ని దిగి వచ్చాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాజుకి గర్వం అనేది కూడా లేకుండా ఇదిగో ఆ మాట తన హృదయంలో కూడా కార్యము జరిగించగలిగినట్లుగా దేవుడు పరిస్థితులు మార్చేశాడు. హల్లెలూయా. రాజులు ఎలాంటి అహంకారం, గర్వం, అతిశయం ఏమీ లేకుండా, ఏంటి ఎవడో వచ్చి నా దేశంలో నా పట్టణంలో ఎలాంటి ప్రకటన చేస్తే జరిగిపోతుందని మీరు నమ్మి మీరు ఎలాగున చేయటం ఏంటని వ్యతిరేకపరచలేదు, దేవుని ధిక్కరించలేదు. ఆ మాటలను కొట్టిపడేసి ప్రజలను మరలా యథావిధికి చల్లా చెదురు చేయల. అతడు కూడా నమ్మి సింహాసనాన్ని విడిచిపెట్టి గోని పట్ట కట్టుకొని ప్రకటన చేస్తున్నాడు. దేశమంతటా అందరూ ఉపవాసం ఉండండి, అందరూ గోని పట్ట కట్టుకోనండి, అందరూ ఆహారములు మానివేయండి. పశువులు కానీ మేకలు కానీ ఏమంటే ఏవి కూడా మేత మేయటానికి వీల్లేదు. మనుషుల్లో కూడా ఎవరు ఆహారాన్ని పానమును పుచ్చుకోవటానికి వీలు లేదు. మన పాపమును బట్టి దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది కనుక, మన దుర్మార్గతను బట్టి దేవుని ఉగ్రత మన మీదకి కొమ్మరించబడబోతుంది కనుక, మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన క్రియలు, దేవునికి విరుద్ధంగా తప్పిపోయిన విధానం మన మీదకి ఇదిగో ఇలా శాపంగా ఉగ్రతగా కొమ్మరించబడబోతుంది కనుక, మనం మన పరిస్థితులు, మన మనస్సులు, మన హృదయాలను మార్చుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి ఆలోచించండి. ఈ మాటలో 3వ మాటగా దేవుని ఉగ్రత నీ మీద నుంచి తొలగిపోయినట్లు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుని బ్రతిమలాడుకోవాలయ్యా. నిజమే, నీ నుండి తొలగిపోయిన కీర్తన గ్రంథంలో ఉంటుంది, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వాడికి శ్రమలు విస్తరిస్తాయట. హల్లెలూయా. యెహోవాను విడిచిపెట్టి ఇదిగో నీకు నచ్చినట్లుగా నీ నచ్చిన మార్గాల్లో నువ్వు తొలగిపోతే, ఆయన్ని విడిచిపెట్టి నీకు నచ్చినట్లుగా మరొక త్రోవలోనికి, మరొక మార్గంలోనికి, మరొక విధానంలోనికి నువ్వు నడుచుకుంటే నీ జీవితంలో కలిగేది దేవుని నాశనం, దేవుని ఉగ్రత. హల్లెలూయా. అనేక వాటికి దేవుడు అప్పగించటమే కాక ఇదిగో దేవుని ఉగ్రత చేత నేను నాశనం చేయాలనుకుంటాడు. ఇక్కడ చూస్తే మనం ప్రియమైన బిడ్డలారా, ఆ నినివే పట్టణం బహుఘోరముగా దేవుని దృష్టికి కనబడినందున వాటిని ఆయన ఉగ్రత చేత, ఆయన కోపాగ్ని చేత వాటిని నాశనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ మాట విని విశ్వసించి దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మోకరిల్లి ఉపవాసాలు ఉన్నారు, పసి పిల్లలతో సహా. ఎంత అద్భుతమో చూడండి. హల్లెలూయా. పెద్దవారేమి, గనులేమి, అల్పులేమి, చిన్నవారైన, పశువులైన, పసి బిడ్డలు, పాలు త్రాగు పసి బిడ్డలైన అందరూ ఉపవాసం ఉండాల్సిందే. చూడండి ఆ మాటలు.
ఇదిగో మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఉగ్రత నీ మీద నుండి తప్పించేదేంటో తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పడి నీ పాపములు ఒప్పుకుంటే నీ మీదకు వచ్చే ఉగ్రతను దేవుడు తప్పిస్తాడు. దేవుని విడిచిపెట్టి, దేవుని మార్గాలు విడిచిపెట్టి లోకములో కలిసిపోయావేమో, పాపములో కలిసిపోయావేమో, దుర్మార్గతలోనికి వెళ్ళిపోయావేమో, చెడు దారుల్లోనికి వెళ్ళిపోయావేమో, యవన కాలమందు కలుగుతున్న యవనేచ్ఛలకు లోబడిపోయావేమో, నీ జీవితంలో అనేక రకాలుగా దేవునికి విరోధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండటం వలన దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు అయిపోతున్నావేమో. దేవుని కోపాగ్నికి నీవు నీ ఇంటి వారు ఆహుతిగా మార్చబడుతున్న పరిస్థితులు కనగబడుతున్నాయేమో. అలాంటి పరిస్థితుల నుంచి, దేవుని కోపాగ్ని నుంచి విడిపించబడి మరల దీవెనకరమైన క్షేమకరమైన పరిస్థితులు కానీ కుటుంబాలు మారాలంటే ఇదిగో నినివే పట్టణ ప్రజల వలె ఉపవాసం ఉండి దేవుని సందులో పశ్చాత్తాపడి మీ పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచించండి ప్రేమేం దేని బిడ్డలారా, ఈరోజు పశ్చాత్తాపముతో వారి పాపములు ఒప్పుకుంటున్న వారు కనబడట్లా. ఒప్పుకుంటున్నాం, పెదాలతో ఒప్పుకుంటున్నాం. హల్లెలూయా. పశ్చాత్తాపడి దావీదు వలె ఏవండి కన్నీరు విడుస్తాయా, హిమము కంటే తెల్లగా ఉండినట్లు నా హృదయాన్ని మార్చండి అయ్యా. మరలా నూతనంగా నాలో రక్షణానందాన్ని పుట్టించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా. నీ సన్నిధులు నువ్వు బలి కోరువాడు కాదు, బలి కోరినట్లయితే నేను ఇచ్చేవాడిని. విరిగి నలిగిన మనస్సును నువ్వు కోరుతున్నావయ్యా. ఇదిగో దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపడి ఆయన్ని బ్రతిమలాడుకుంటున్న దావీదు వంటి వారంగా నినివే పట్టణ ప్రజలుగా ఈరోజు కనబడుతున్నారా అంటే లేదు. వీళ్ళు అలా ఉపవాసం ఉండి వారి పాపములను ఒప్పుకుంటూ వారి చెడు నడతలను మానుకుంటూ సత్క్రియలు కలిగి మంచి విధానం కలిగి మరలా భయభక్తులు కలిగి మళ్ళీ దేవుని యొక్క త్రోవలోనికి వచ్చి దేవునికి అనుకూలంగా నడుస్తున్న పరిస్థితులను చూసిన దేవుడు పశ్చాత్తాపపడి వారి ఎడల చేయను ఉద్దేశించిన కీడు చేయక మానుకున్నాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా కుటుంబాలు దేవుని ఉగ్రతకు గురైపోతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? దేవుని విడిచిపెట్టి జీవించటం వల్ల. క్రైస్తవులమే కానీ లోకం మనలోనే కలిసిపోయింది. క్రైస్తవులమే ఏమండి విగ్రహారాధన మనలో కలిసిపోయింది. క్రైస్తవులమే లోక సంబంధమైన ప్రతి ఆచారం మనలో కలిసిపోయింది. క్రైస్తవులమే ఎలాంటి లోక సంబంధమైన జీవితం మన నుండి తొలగిపోకుండానే దానిలోనే కొనసాగిపోతున్నాం. పాపములో, వ్యభిచారములో, జారత్వములో, త్రాగుబోతు విధానములో, వ్యసన పరులమై అనేక రకాలుగా ఈరోజు మనలో కూడా అలాంటివి పనిచేస్తూ ఉంటే దేవుని ఉగ్రతకు మనము పాత్రులైపోతున్న సమయాల్ని చూస్తున్నాం. హల్లెలూయా. అలాగనే వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ స్థితి నుంచి దేవుని సందులో పడయ్యా, నా శక్తి వల్ల, నా బలం వల్ల వీటిని మానుకోలేకపోతున్నాను, నా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, నా వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. తప్పే అని తెలుస్తుంది. ఆ తప్పును నా సామర్థ్యాన్ని బట్టి, నా శక్తిని బట్టి నేను విడిచిపెట్టుకోలేకపోతున్నానయ్యా. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నానయ్యా. వాటిని విడిచిపెట్టగలిగిన సామర్థ్యం నాకు ఇవ్వవా అని బ్రతిమలాడలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ తప్పిదాన్ని నుంచి నన్ను విడిపించడానికి కావాల్సిన శక్తినివ్వవా అని ఆయన సన్నిధిలో పడి బ్రతిమలాడలేకపోతున్నారండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, దేవుని ఉగ్రత నుండి, దేవుని నిత్య నాశనం నుండి నువ్వు తప్పించబడాలంటే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే నీ మీదకు దేవుని ఉగ్రత రాకుండా ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడే అవకాశాన్ని దేవుడు కల్పించబోతున్నాడు. హల్లెలూయా. నా వల్ల కావట్లేదయ్యా, నీ సహాయము చేత వీటి నుండి నేను జయము
పొందాలి. అందుకే నీ సన్నిధిలో పడి పశ్చాత్తాపడుతున్నాను, సహాయం కొరకు వేడుకుంటున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా, నాకు సహాయం చేయమని నువ్వు అడగగలిగితే, మరలా దేవుని తట్టు నువ్వు తిరగగలిగితే దేవుడు నీకు సహాయం అందించి నిలవబెట్టునుగాక. హల్లెలూయా. మొదటి మాట, నీ జీవితంలో నీ కుటుంబంలో పనిచేస్తున్న కరువు నుండి నీవు విడిపించబడి మరలా ఫలభరితమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అంధకారపు దురాత్మ శక్తుల ప్రభావాల నుంచి నీవు నీ కుటుంబం విడిపించబడాలంటే ఉపవాసం ఉండి నీవు ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని ఉగ్రత నీ మీదకి నీ కుటుంబం మీదకు రాకుండా ఉండాలంటే ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని దేవుని తట్టు నీవు తిరగాలి. ఎందుకు ఉగ్రత వస్తుందంటే మనం ఆయనకి దూరం అయిపోయే పరిస్థితులను బట్టి, మనం ఆయనకి వేరుగా జీవించిన జీవితాన్ని బట్టి, మనం ఆయన ఆజ్ఞని విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి జీవిస్తున్న పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆ ఉగ్రత నుంచి నీవు తప్పించబడి మరలా నీ జీవితంలో ఆనందం, ఆత్మీయ అనుభవంలో నువ్వు కొనసాగాలంటే ఉపవాసం ఉండి నినివే పట్టణ ప్రజల వల్లే ప్రార్థించే వ్యక్తులముగా ఉందముగాక. హల్లెలూయా. దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఏమైందంట? ఆగిపోయింది. ఆయన ఆపుకున్నాడు. పశ్చాత్తాపుడై తాను చేయదలచిన కీడు చేయక మానుకున్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితులు మన కుటుంబంలో జరుగునుగాక. ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నావో, ఎక్కడ దేవునిలో తొలగిపోయావో, ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితంలో తొలగిపోయి దేవునికి వేరుగా బ్రతుకుతున్నావో, ఈరోజు ప్రభు వాక్యపు వెలుగులో 21 దినాలు దేవుడు నీతో అనేక సందేశాల ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాక్యపు వెలుగులో సరి చేయబడుదురుగాక. పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చుదురుగాక. ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవంలోనికి వచ్చుదురుగాక. చాలా వాక్యాలు ఉన్నాయి, ఆధారిత వాక్యాలు, కానీ సమయం లేక నేను వాటిని మరలా టచ్ చేయట్లేదు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగున మనము దేవుని తట్టు తిరిగి దేవుని ఉగ్రత నుండి తప్పించబడి దేవుని ప్రేమకు పాత్రులు మగుదుముగాక. ఇంకా చివరిగా ఒక మాట చెప్పేసి నా మాటలు నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దామా. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ కూడి ఉన్నవారంట ఏం చేస్తున్నారు? ప్రభువుని సేవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి ఎడల కలిగిన ఉద్దేశాలు బయలుపరుస్తున్నాడు. వారి ఎడల కలిగి ఉన్న దేవుని ప్రణాళికను బయలుపరుస్తున్నాడు. పౌలు బర్నబాల ఎడల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ రోజు ఇదిగో వారికి బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు, దేవుని సేవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆయనలో కనిపెట్టి ప్రార్థనలో గడుపుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడతావు. దేవుని పరిశుద్ధాత్మ చేత నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు నువ్వు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారు దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఇదిగో పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుతున్న మాటను వారు ఆలకిస్తున్నారు. హల్లెలూయా. ఏమనంటే అక్కడ స్పష్టంగా ఆయన అంటున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం నడిపించబడే ప్రతి నడిపింపు, మనం వెళ్ళే ప్రతి మార్గం మన సొంతదై ఉండకూడదు, మన సొంత ఆలోచన అయి ఉండకూడదు, మన సొంత తలంపు అయి ఉండకూడదు, మన సొంత నిర్ణయం అయి ఉండకూడదు. హల్లెలూయా. నువ్వేది తలపెట్టినా, ఏది చేయాలనుకున్నా, ఏ మార్గంలో నువ్వు వెళుతున్నా నీ జీవితంలో నువ్వు ఎవరి ప్రేరణ ద్వారా, ఎవరి ఆలోచన ద్వారా నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. దేవుని ప్రణాళికలు నీకు బయలుపరిచేది దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పౌలు ఎడల సౌలు ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది.
పౌలు బర్నబాలు దేవుడు ఒక ఉద్దేశముతో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు బర్నబాలను దేవుడు ఒక ప్రణాళికతో వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రత్యేకపరచబడిన, ఏర్పాటు చేయబడిన ఆ వారి ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలను వారికి తెలియజేసింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను పరిశుద్ధాత్మ దేవుడు వారికి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. కనుక నువ్వు ఏది చేసినా ప్రభు ఆత్మచేత ఇది నీ ఎడలని కలిగి ఉన్న ఉద్దేశమని ప్రభు ఆత్మ మనతో చెప్పి మనం నడిపించబడుదుముగాక. ఈ కడవరి దినాల్లో, దేవుని రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే తొలగిపోయే ప్రమాదం ఉంది, అసత్యములోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, దుర్బోధలకు చెక్కబడే ప్రమాదం ఉంది. ఏది సత్యమో ఏది అసత్యమో నీవు తెలుసుకోలేక నీ జీవితంలో భ్రమపరచు ఆత్మకే కానీ, దుర్బోధలకే కానీ, అసత్య బోధలకే కానీ నువ్వు చిక్కబడి నువ్వు దేవుని మార్గం నుండి తొలగిపోయాయి ప్రమాదం ఉంది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు, నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు, నీ జీవితంలో దేవుడి యొక్క నడిపింపును నీవు పొందుకోవాలంటే మాత్రం దేవుని ఆత్మ సహాయం వలనే. అందుకే యేసు ప్రభు వారు అన్నారు యోహాను సువార్తలో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. చూడండి ఆ మాట ఏం చేస్తాడు. 16 యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం నుండి ప్రార్థన చేయగా అదే పరిశుద్ధాత్మ దేవుడు వీరు వెళ్ళవలసిన మార్గాన్ని చూపుతూ ఉన్నాడు. పౌలు బర్నబాల ఎడల దేవుడు కలిగి ఉన్న ఎవరి నిర్దేశాన్ని తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తిగా ఉండాలి. నువ్వు అలాగున నింపబడిన వాడివై, నడిపించబడిన వాడివై ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం కలిగిన వాడివై ఉండాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ నా నిత్య రాజ్యానికి వారసులు కాలేరు. మనం ఎక్కడ ఆగిపోతున్నామంటే నీటి మూలమైన బాప్తిస్మం దగ్గర ఆగిపోతున్నాం, ఆత్మ మూలమైన బాప్తిస్మ అనుభవంలోనికి రావట్లా. నేను రక్షింపబడ్డానండి, ఎలాగా? బాప్తిస్మం పొంది. మరి నీటి మూలమైన బాప్తిస్మం, మారు మనసుతో కూడిన బాప్తిస్మం అనుభవంలోనికి నీవు వచ్చావు. ఆత్మ మూలమైన బాప్తిస్మంలోనికి వచ్చావా? హల్లెలూయా. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడ్డావా? ఆత్మ మూలముగా నువ్వు జన్మించగలిగావా? హల్లెలూయా. ఇదిగో ప్రభు అంటాడు, నీ నీటి మూలముగా మీకు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, నేను మీకు నీటి మూలముగా బాప్తిస్మం ఇచ్చాను, నా వెనక వచ్చుచున్నవాడు అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఏది అనంటే అది పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మ అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు బాప్తిస్మ అనుభవం ద్వారా రక్షింపబడిన నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ నింపుదలలోనికి కూడా నీవు రావాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడిన అనుభవంలోనికి నీవు ఖచ్చితంగా రావాలి. లేకపోతే నువ్వు సర్వసత్యం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. సాతానుడు ఎంత కుయుక్తి కలిగిన వాడంటే, పౌలు అంటాడు కదా, ఏర్పరచబడిన వారిని సైతం మోసగించగలిగిన వాడట. ఏంటంట? ఏర్పరచబడిన వారిని సైతం అపవాది ఏం చేస్తున్నాడు? ఈరోజు మోసపుచ్చేస్తున్నాడు. అలాంటి బోధలు వచ్చేస్తున్నాయి. వాడు అపవాది అనేక రకాలుగా అనేకుల్ని ఏర్పాటు చేసుకొని దీనిలో నుండే అనేక దుర్బోధలు కలిగిస్తూ సత్యముల నుండి అసత్యములోనికి నడిపిస్తున్న పరిస్థితులు కలుగుతున్నాయి. ఈరోజు నువ్వు ఏది సత్యము ఏది అసత్యము, మీరు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చు, అయ్యా ఈరోజు చాలా బోధలు వస్తున్నాయి, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. ఒకరు అలా అంటున్నారు, ఒకరు ఇలా అంటున్నారు, ఒకరు దాన్ని అంటున్నారు, మరొకరి ఇంకొకటి అంటున్నారు. అసలు మాకు బుర్ర ఏడెక్కిపోతుందండి.
అయితే ఆ, ఆ, సమస్తమును ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏది ఎరగాలో ఏది ఎరగకూడదు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. దీనిలో నుండే, అంటే బైబిల్లో నుండే తీసుకొస్తున్నారు. ఒకరేమో ఎలాంటి బోధ చేస్తున్నారు, మరొకరేమో ఎలాంటి బోధ చేస్తున్నారు. ఏది సత్యమో నమ్మలేని అయోమయ పరిస్థితుల్లో, దిగ్భ్రాంతులో మేము ఉంటున్నామయ్యా అని మీరు అనుకుంటే, వారి మాట వీరి మాట నమ్మకుండా పరిశుద్ధాత్మ దేవుని మాట మీరు నమ్మే అనుభవంలోనికి మీరు వచ్చుదురుగాక. హల్లెలూయ. అందుకే అంటున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ నడిపించే అనుభవంలోనికి నువ్వు రావాలంటే ఖచ్చితంగా దేవుని సేవిస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఆత్మే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. సర్వసత్యములో ఆయన వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు ఆయన. అలాగనే ఆయన చేయు మరొక పనేమిటో తెలుసా? నీతిని గూర్చి పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో అన్నిటిని ఒప్పింపజేసి, అన్నిటిని నీకు తెలియజేసి, అన్నిటిని నీకు సర్వసత్యమేంటో గ్రహింపజేసి నిన్ను ఆయన సత్యములో నడిపించి దేవుని రాజ్యానికి వారసుడు చేస్తాడు. కాబట్టి నాలుగవదిగా నీ ఉపవాసం ఉండి ప్రార్థించటం వలన నీ జీవితంలో పొందుకోయే మరొక ఆశీర్వాదకరమైన పరిస్థితి ఏంటో తెలుసా, అనుభవం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడిన వ్యక్తిగా మారుతావు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించలేదంటే ఈ ఆశీర్వాదకరమైన పరిస్థితులన్నీ నువ్వు కోల్పోతావు. నువ్వు వేటినైతే చేయలేకపోతున్నావో, వేటినైతే అధిగమించలేకపోతున్నావో, వేటినైతే సాధించలేకపోతున్నావో, ఏవైతే నా వల్ల కాదన్నట్లుగా నిరుత్సాహానికి నిస్పృహలకు గురైపోయి నీ జీవితంలో అసలు అర్థం కాకుండా అయోమయ పరిస్థితులు ఉంటున్నావో, వాటన్నిటిని చేయించగలిగింది, వాటన్నిటిని అధిగమించగలిగింది ఉపవాస ప్రార్థన ఒకటే. మీ సేవకులు మిమ్మల్ని ప్రేమించి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి నా ఆత్మీయ పిల్లలు వీటన్నిటిని అధిగమించే వ్యక్తులుగా మారాలి అని ఉపవాస కూడికలను ఏర్పాటు చేశారు. పగలు రాత్రి జరుగుతున్నాయి. ఎంత అద్భుతమో. హల్లెలూయా. నిజంగా ఒక సేవకుడిగా నేను ఎరుగుదును కనుక ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కూడికలను ఏర్పాటు చేసి వాటిని లీడ్ చేయాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో మా మీద, మీ సేవకుల మీద. ఏమంటే 21 రోజులు ఏమంటే ప్రతి రాత్రి ఒక దైవజన్ని ఏర్పాటు చేస్తూ, ప్రతి పగలు వారు మాట్లాడుతూ మిమ్మల్ని ఎలాగున నడిపించడానికి కారణం ఏమిటో తెలుసా? మిమ్మల్ని ఎలాగున దీవించబడిన వ్యక్తులుగా నిలబెట్టాలని, ఫలభరితమైన కుటుంబాలుగా చూడాలని, అపవాది క్రియలను జయించగలిగిన వ్యక్తులుగా మీరు మారాలని, దేవుని సన్నిధిలో దేవుని ఉగ్రత నుంచి తొలగింపబడి దేవుని యొక్క కృపను పొంది నడిపించబడాలని, ఇదిగో దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడిన వారే నడిపించబడిన అనుభవంలోనికి సంఘం రావాలి. రూపాంతరపరచబడిన అనుభవంలోనికి సంఘం రావాలి. దేవుని ఆత్మచేత సర్వసత్యంలో నడిపించబడిన సంఘంగా మారాలి అని ఎంతో ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. అంత తేలిక కాదండి దేవుని సేవ అంటే. చాలా ప్రయాసపడుతున్నారు. 21 దినాలు మేము ఏర్పాటు చేస్తాం, కానీ 7 రోజులే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మాకు 3 పరిచర్యలు ఉన్నాయి, 3 గ్రామాల్లో పరిచర్యలు ఉన్నాయి. అందుని బట్టి కొన్నిసార్లు ఏం చేస్తామంటే 3 ఏళ్ళు 21 అన్నట్లుగా ఒకసారి ఏర్పాటు చేసాం. 3 చోట్ల వరుసగా, ఒక ప్రాంతంలో 7 రోజులు, మరొక ప్రాంతంలో 7 రోజులు, మరొక ప్రాంతంలో 7 రోజులు అన్నట్లుగా 3 చోట్ల 3 ఏళ్ళు 21గా ఏమండి మేము ప్రార్థనలు ఏర్పాటు చేసాం. ఆయా సమయాల్లో 3 రోజులే ఏర్పాటు చేస్తూ ఉంటాం, ఆయా సమయాల్లో 7 రోజులు ఏర్పాటు చేస్తాం. ఏకధీటిగా 21 రోజులు ఎప్పుడు మేము ఏర్పాటు చేయలేకపోయాం. కానీ దేవుని దాసుల ఆత్మచేత ఏమండి ప్రేరేపింపబడి మీ క్షేమం కోసం ఇదిగో ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. నాకు 2 నెలల క్రితం, అంటే పోయిన నెల కాక అంతకు ముందు నెలే నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అనుకున్నాను సెప్టెంబర్ అనుకున్నా, అక్టోబర్ అంటున్నారు అన్నయ్య. అన్న మధ్యలో ఇంకొక నెల ఉంది కదా అన్నట్లుగా నేను ఆలోచన చేస్తున్నా. అంటే ఈ సభల కొరకు, ఈ 21 దినాల ఉపవాస కూడికల కొరకు 2 నెలల క్రితం నుంచి నలిగిపోతున్నారు ఆయన. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అప్పటికప్పుడే ఏదో ఒక ఆలోచన వచ్చింది, దాన్ని చేసేద్దాం కాదు. హల్లెలూయా. ఏమండి ఏదో ఒక తలంపు వచ్చింది కాబట్టి తలంపు నెరవేర్చేద్దాం అన్నట్లుగా కాదు, అప్పటికప్పుడుగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంది కాదు. 2 నెలల క్రితం నుండి ఎలాంటి దైవజనుల్ని పిలవాలి, ఏమండి ఏ దైవజనుల్ని ఏర్పాటు చేయాలో దేవుని సహాయం చేత ప్రేరేపింపబడి ఆ సేవకులకు వారు కాల్ చేస్తూ వారి డేట్లు వారు తీసుకుంటూ 2 నెలల ముందు నుంచే వీటి కోసం ప్రయాసపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. ఎంత ఉంటుందో ప్రెజర్. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఎందుకో తెలుసా? ఇది కష్టమంతా, ప్రయాసంతా, ఖర్చు అంతా కూడా అంటే, సంగమా మీరు దీవించబడాలి. మీరు ఉపవాస అనుభవాల్లోనికి వెళ్ళి ఇలాంటి దీవెనకరమైన స్థితిగతుల మధ్య నడిపించబడాలి. దేవుని ఆత్మతో నింపబడి సర్వసత్యములో నడిపించబడాలి. దేవుని నిత్య రాజ్యానికి మీరు సొంతం కావాలి. అదే దైవజనుల యొక్క గోల్. హల్లెలూయా. అర్థమవుతుందండి? మిమ్మల్ని దేవునిలో స్థిరపరిస్తే చాలు. అపోస్తలుడైన పౌలు అంటాడు తెస్సలోనిక సంఘంతో, మీరు ప్రభువునందు నిలిచారా, మేము బ్రతికినట్టే. మీరు ప్రభువునందు స్థిరులై ఉన్నారా, మేము బ్రతికినట్టే. ఇంకా మేము మరొకటి ఏది ఆశించట్లా. మీరు ప్రభువులో ఉంటే చాలు, ప్రభు కొరకు ఉంటే చాలు, ప్రభు కొరకు బ్రతికితే చాలు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడితే చాలు. చెప్పబడుతున్న సందేశానుసారంగా మీరు నడుచుకుని ఆ రాజ్యాన్ని కొరకు మీరు సిద్ధపడే వ్యక్తులుగా ఉంటే చాలు, మేము బ్రతికినట్టే. అంతకు మించి మేమేమి ఆశపడట్లేదు అంటాడు పౌలు. మీ సేవకులు కూడా అంత మించి ఏమి ఆశపడి కాదు 21 దినాలను ఏర్పాటు చేసింది. ఇలాంటి దీవెనకరమైన సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన నువ్వు ఏదైతే చేయలేవో అది చేయటానికి సహాయం చేస్తుంది. నీ కష్టార్జితం ద్వారా విడిపించబడని కరువు నుండి దేవుని ఆశీర్వాదము ద్వారా దీవించబడే స్థితికి నడిపించడం దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి. నా సమయం అవుతుంది కనుక. 1, కరువు పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడి ఫలభరితమైన స్థితిలోనికి నడిపించబడాలంటే ఉపవాసం ఉండి నీవు ప్రార్థించు. 2, అపవాది దురాత్మ అంధకారపు శక్తుల ప్రభావాల నుంచి నువ్వు విడిపించబడి సంతోషముతో, సమాధానముతో, నెమ్మదితో నీ కుటుంబాలు ఉండాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు. 3వది, దేవుని ఉగ్రత నీ మీద నుండి తొలగిపోయి ఇదిగో దేవుని కృపతో లేకపోతే దేవుని ప్రేమ చేత నీ కుటుంబం నింపబడాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు. 4వది, దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మతో నడిపించబడాలంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించు. అప్పుడే పరిశుద్ధాత్మ మీరు నడవవలసిన త్రోవను మీకు తెలియజేస్తాడు. మీ ఎడల కలిగిన ఉద్దేశాలను మీకు బయలుపరుస్తాడు. మీరు ఏది చెయ్యాలో ఆయనే మీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఏమి చెయ్యాలో ఆయనే మీకు తెలియజేస్తాడు. మీరు సందేహపడాల్సిన అవసరం ప్రస్తుత కాలాన్ని బట్టి అవసరమే ఉండదు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదనే పరిస్థితులకు ఇక చోటు లేకుండా మీరు ఆత్మతో నింపబడి నడిపించబడుతున్న వారు కనుక ఆయనే మీకు వాటిని తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. కనుక మీరు నిశ్చింతగా దేవుని మార్గంలో నడవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగూ నడిచే బిడలుగా ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ఇది 7వ దినమే. ఇంకా మీకోసం ఎన్ని దినాలు మిగిలి ఉన్నాయి? 14 దినాలు ఇంకా ఆనందముతో, సంతోషంతో ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఈ కోణములో అనేక దైవజనులు అనేక సందేశాలు ఇంక ఇస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. మీరు ఎలాగున ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే, హల్లెలూయా, బ్రతిమలాడి ఆయన సన్నిధిలో మీరు సమకూర్చగలిగితే ఇలాంటి కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. ఆయన మీ ఎడల చెయ్యాలని ఆశించి దేవుడు ఈరోజు ఈ వర్తమానం మీ యొద్దకు తీసుకొచ్చాడు. వాగ్దానపూర్వకమైన సందేశంగా ప్రభు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన వాగ్దానం బాగా నమ్ముతాం కదా? నమ్ముతామా, నమ్మవా? అసలు దేవుడు ఎలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇచ్చాడంటే అది నాదే, ఇది నాదే అని తీసేసుకుంటాం కదా. ఈరోజు ఖచ్చితంగా మీ కుటుంబాలను, మీ జీవితాలను, మీ భర్తలను, మీ భార్యలను, మీ పిల్లల్ని ఎలాంటి విధంగా దేవుడు నిలబెట్టాలని ఆశిస్తూనే ఈ వాగ్దానపూర్వకమైన దీవెనకరమైన సందేశం మీ యొద్దకు తీసుకొచ్చారు. విన్న ప్రతి ఒక్కరు దేవుని బ్రతిమలాడుకొందురుగాక. లేచి నిలబడదామా, చిన్న ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదామా, చిన్న ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఎలాగున్నా నేను ఇంకొక 5 నిమిషాల్లోనే సేవకులకి సమయాన్ని అప్పగిస్తాను.